ఆవిడని పిలుచుకుంటారు, నమ్మకాన్ని, భరోసాని, న్యాయం చేస్తాననేటువంటి సంతృప్తిని కలిగిస్తారు. మరి మాదిగ కులస్తుడైనటువంటి మే మాసంలో చనిపోయిన ఆయనకి, ఆ కుటుంబానికి, ఆ తండ్రికి, ఆ తల్లికి, ఆ కుటుంబానికి భరోసా కల్పించరా? నమ్మకం కల్పించరా? దాని మీద ఎఫ్ఐఆర్ని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయించరా? వీడియో బయటకు వచ్చింది కదా, అన్ని దొంగ ఇన్వెస్టిగేషను, తప్పుడు ఇన్వెస్టిగేషన్ నడిచింది కదా మీ సిపి గారి నాయకత్వంలో. మరి దాన్ని రీఎంక్వైరీ చేయాలి కదా. ఒక ప్రత్యేక అధికారిని నియమించి రీఎంక్వైరీ చేసి కేసు రీఓపెన్ చేయాలా అక్కర్లేదా? చేయరా? భరోసా కల్పించరా తండ్రికి? ఇవాళ హడావుడిగా మీ చాప కింద నీళ్ళు వచ్చేప్పటికీ గాదే విజయలక్ష్మి గారి యొక్క రోదనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నించటం, జగన్ గారు గట్టిగా ప్రశ్నించటం, మీ చాప కిందకి నీళ్ళు వస్తాయి, వెంటనే ఒక క్రైమ్ కడతారు. అర్ధరాత్రి పూట పిలుచుకుని 40 రోజుల్లో ఏ ఒక్క రోజైనా కమిషనర్ ఆఫ్ విజయవాడ, పోలీస్ కమిషనర్ ఆఫ్ విజయవాడ గారు ఏ రోజన్నా ఆవిడని పిలుచుకుని మాట్లాడారా? అర్ధరాత్రి పిలుచుకుని ఆవిడ కాగితం తీసుకుని ఎఫ్ఐఆర్ కడతారు. 40 రోజుల్లో ఎందుకు కట్టలేదు? ఈ ఎఫ్ఐఆర్ ఏం కట్టారు? ఎఫ్ఐఆర్లో ఏం కట్టారు? ఆ తల్లి ఆరోపిస్తుంది అని చెప్పని ఎఫ్ఐఆర్లు కట్టారు. ముద్దా ఎక్కడున్నాడు సార్? చంద్రబాబు నాయుడు గారు ముద్దా ఎక్కడున్నాడు? మీ కస్టడీలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? 48 గంటలైంది చంద్రబాబు నాయుడు గారు, 48 గంటలైంది. ఎంత ఫార్స్గా ఈ ఎఫ్ఐఆర్ని ఎంక్వైరీ చేయిస్తున్నారంటే, సిపి మీద అభియోగాలు. ఎందుకు అభియోగాలు? మార్కాపురం వెళ్ళి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ ఎవరి నాయకత్వంలో నడుస్తుంది? విజయవాడ పోలీస్ కమిషనర్ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఆయనకి తెలియకుండా, ఆయన ఆదేశాలు లేకుండా, ఆయన కనుసైగలు లేకుండా, ఆఖరికి హోంగార్డు కూడా బయటికి కదలడం. టాస్క్ ఫోర్స్ అంటే డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు సిపి, వర్కింగ్ అండర్ సిపి. మరి టాస్క్ ఫోర్సు ఎడిషనల్ డీసీపీనే ఎవరినో మీరు విచారణ చేయిస్తారు. ఎవరితో చేయిస్తారు?